ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. రమా, నిజానికి నా వల్లే నీకు దూరమయ్యాడు. నా వల్ల మీరిలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దీనంతటికీ కారణం నేనే. నన్ను క్షమించు రామలక్ష్మి. పర్లేదు ఆద్య, నువ్వు బాధపడకు. మాకిలా జరగాలని రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అసలు జరిగింది చాలా చిన్న గొడవే. మీ ఇంట్లో ప్రేమ అనే మాట వింటే ఏ సునామీయో భూకంపమో వస్తాయనుకున్నాను. చిన్న వరదతో సరిపెట్టుకుంది. నిజంగా పెళ్లి జరుగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో కదా ఛాయ. అప్పటికి నేను శ్రేణుతో చెప్తూనే ఉన్నాను, మన ఇంట్లో ఈ ప్రేమలు అవి ఒప్పుకోరు అని. నా మాట వింటేగా ఇప్పుడు అనవసరంగా చిక్కుల్లో పడ్డాడు. ఆద్య, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వేం బాధపడకు. తప్పంతా శ్రీను బావదే. చారుని నిశ్చితార్థం చేసుకుని నిన్ను ఎలా ప్రేమిస్తాడు? అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించక ఆద్య. క్లాస్కి వెళ్ళి చదువుకో. సరే. ఏంటి అలా చూస్తున్నావు? ఇందాక నువ్వేమన్నావో ఒకసారి రిపీట్ చెయ్యి. ఏంటి అలా చూస్తున్నావు అన్నాను. అది కాదే, ఆద్యతో ఏమన్నావో మళ్ళీ అదంతా చెప్పు. శ్రీను బావ చేసింది తప్పు. చారుతో ఎంగేజ్మెంట్ చేసుకుని నిన్ను ప్రేమిస్తున్నాడు ఆద్య అన్నాను. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదేనే కదా. శ్రీను అంటే మేనల్లుడు, ఇంట్లో నుంచి పంపించారు. మరి నువ్వు కోచ్ని ప్రేమిస్తున్న విషయం మీ ఇంట్లో తెలిసిందంటే నిన్నెక్కడికి పంపిస్తారు? మీ శ్రీను బావది బంధుత్వం, కానీ నీది ఒకటే రక్తం. అసలు నీ ప్రేమ విషయం చెవిలో పడగానే నీ కుటుంబం ఊరుకుంటుందా? మీ అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచించు. నాన్న, అమ్మ కొడుతుంది నాన్న. నాన్న చూడండి నాన్న. శివరాం, నాన్న చూడు, నువ్వు కనుక నీ ప్రేమ విషయం చెప్తే జరిగేది అదే. అప్పుడు నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. ఎలాగో నిన్ను కోచ్ సార్ రిజెక్ట్ చేశాడు. ఆ విషయం బయటపడకుండా చూశాడు. ఇకనైనా అర్థం చేసుకుని ఆ ప్రశాంత్ ని పెళ్లి చేసుకోవే, ఏ సమస్య ఉండదు. అలా అంటే ఎలా ఛాయ? ప్రశాంత్ అంటే నాకు ఇష్టం లేదు. నాకు కోచ్ సార్ తప్ప ఎవ్వరూ నచ్చరు ఛాయ. కోచ్ సార్ లేకపోతే నేను బ్రతకలేనే. ఉస్సై, ఆ దేవుడు నీకు ముందే మీ శ్రీను బావ ద్వారా హెచ్చరించాడే ప్రేమిస్తే ఏం జరుగుతుందోనని. అయినా కూడా నీకు కోచ్ని ప్రేమించాలనిపిస్తే మీ నాన్న శ్రీను విషయంలో ఏం చేయకపోవచ్చు. కానీ నువ్వు ఆయనకున్న ఒక్కగానొక్క కూతురువి.
నీ విషయంలో ఆయన క్షమించేస్తాడా? నీ ప్రాణం తీస్తాడే. నా మనసు కోచ్ సార్కి ఇచ్చేసానే. ప్రాణం మాత్రం నా దగ్గరే ఎందుకు? ప్రాణం పోయినా నేను కోచ్ సార్నే ప్రేమిస్తాను. రామా, రామా, ఇంత చెప్పినా నువ్వు వినలేదంటే నిన్న దేవుడు కూడా కాపాడలేడే. రామా, ఏంటి పార్వతి నువ్వు చెప్పేది నిజమేనా? ఇప్పుడు పరాచకాలు ఆడే టైం లేదక్కా. నేను చెప్పింది నిజమే. అంటే చారు సీన్ల పెళ్లి జరిపించాలని ముందే బయటికి పంపించాడా ఆ రఘురాము? అయ్యో, బయటికి పంపించింది బావగారు కాదు, జానకక్క. అదేంటమ్మా, నోట్లో నాలుక లేనిలా ఉండేది ఆ జానకమ్మ వాళ్ళని బయటికి పంపించేసిందా? అవును బావగారు, నిశ్శబ్దం ఎంత ప్రమాదమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అది కాదు పార్వతి, తప్పు జరిగింది ఆద్య వల్లే. అసలు పద్మ వెంకట్రావులు బయటికెళ్ళడం ఏంటి? మేము ఇలాగే అనుకున్నామక్క. పద్మావతి వదిన ఆద్యని బయటికి గెంటేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ మా జానకక్క ప్రేమించింది శ్రీను, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది శ్రీను, అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం శ్రీను అని చెప్పింది. ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సింది ఆద్య కాదు, శ్రీను అని ఒక్క మాటతో తేల్చి చెప్పింది. బావగారికి కూడా కరెక్ట్ అనిపించిందో ఏమో. వదిన అన్నయ్యలు శ్రీనుతో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగమని ఒక్క మాట కూడా అనలేదు. అయితే రోడ్డున పడ్డారన్నమాట. కాదండి, వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. మన కోసమే అనుకుంటా. అయ్యయ్యో, నేనిక్కడున్నానని తెలిస్తే మళ్ళీ కొత్త సమస్యలు మొదలవుతాయి. నేను దాక్కుంటానక్క, మీరు మాట్లాడుకోండి. అలా ముందుకెళ్ళి రైట్కి వెళ్ళండి. ఓసే, చిచ్చి అన్న వాళ్ళతోనే మళ్ళీ సంబంధం కలుపుకుంటానంటావేంటే? ఒక్కసారి ఆలోచించవే, అవమానించి బయటికి పంపించేస్తారేమోనే. వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక కాదండి, చారు సీనుని ఇష్టపడుతుంది. మన వియ్యంకులకు కూడా మన మీద ఎంతో అభిమానం ఉంది. ఆల్రెడీ ఇది కుదిరిన సంబంధం, ఇప్పుడు ఎలా కాదంటారు? మీరు రండి ముందు ఓసే పద్మం, రండి. చారు, చారు, అన్నయ్య గారు, చారుకి ఇప్పుడు ఎలా ఉంది? నా కూతురు ఎలా ఉంటే మీకెందుకు, ఏమైపోతే మీకెందుకు? అలా అంటారేంటి అన్నయ్య గారు? ఇది ఇలాంటి పరిస్థితిలో ఉంటే నాకు మాత్రం బాధగా ఉండదా? కోడలిగా మా బాగోగులు చూడాల్సిన పిల్ల ఇలా మంచాన పడి ఉండడం భరించలేకపోతున్నాం అన్నయ్య గారు. జరగాల్సింది జరిగిపోయింది కదమ్మా, ఇంకా నా కూతుర్ని కోడలు అంటావేంటి? లేదన్నయ్య గారు, మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. ఆ ఇంట్లో ఉంటేనే వాళ్ళ మాట వినాలి. ఇప్పుడు మేం బయటకొచ్చాం. అది కాదు పద్మం, మనం వచ్చామో వాళ్ళు గెంటేశారా? అలా చూడకే, ఎంత ఆలోచించినా వాళ్లే గెంటేసినట్టు గుర్తు. మీరు కాసేపు నోరు మొయ్యండి. నేను మాట్లాడుతున్నాను కదా అన్నయ్య గారితో. ఇంకా మాట్లాడడానికి ఏముంది పద్మ? మిమ్మల్ని నమ్ముకొని ఒక్కగానొక్క కూతురికి అన్యాయం చేశాం. ఇప్పుడు ఏం చేస్తే తన జీవితం బాగుపడుతుందా అని ఆలోచిస్తున్నా. అందుకే వదిన మేమొచ్చింది.
మనకెవ్వరితో సంబంధం లేకుండా చారుకి సీనికి పెళ్లి జరిపిద్దాం. ఎవరెన్ని అనుకున్నా చారుయే మా ఇంట్లో దీపం పెట్టబోతుంది. ఏ కష్టం లేకుండా మా ఇంటి మహాలక్ష్మిగా చలామణి అవుతుంది. ఇంక చాలా ఆపమ్మా. తాను దూర సందు లేదు, మెడకో డోలన్నట్టు మీకే గతి లేదు. నా కూతుర్ని సంతోషంగా ఎలా చూసుకుంటారు మీరు? అన్నయ్య, చూడమ్మా, మా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంది పద్మ వెంకట్రావుల పేర్లు చూసి కాదు, రఘురామ్ గారికి ఉన్న పలుకుబడి చూసి. ఈ చలపతిరావుకి సీను అల్లుడవుతున్నాడంటే పద్మ వెంకట్రావుల గొప్పతనం కాదు, అది రఘురామ్ గారి గొప్పతనం. ఇప్పుడు వాళ్లే మిమ్మల్ని గెంటేశారు కదా, రోడ్డున పడ్డారు. వెళ్ళే అదే రోడ్లో ఏ టీ స్టాలో టిఫిన్ సెంటర్ పెట్టుకోండి. బావగారు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. లేకపోతే ఏంటయ్యా, నీదేమన్నా జమీందారీ వంశమా? మా ఇంట్లో పాలేరు కూడా 5 ఎకరాల కొబ్బరి తోట ఉంటుంది. రఘురామ్ గారు సంపాదించింది కాకుండా మీ దగ్గర ఏముందో చెప్పండి. అది కాదన్నయ్య, చారు సీను మీద మనసు పడింది. సీనుతోనే సంతోషంగా ఉంటానంటుంది. అందుకే మేమొచ్చాం. ప్రేమించడానికి డబ్బు డబ్బు అక్కర్లేదమ్మా, కానీ కలిసి కాపురం చేయాలంటే డబ్బు పరపతి ఉండాలి. నా కూతురికి నేను ఏదో రకంగా సర్ది చెప్పుకుంటాను, కానీ మీరిక బయలుదేరండి. పద్మ, ఇక్కడ వీళ్ళని బతిమాలింది చాలు, జరిగిన అవమానం చాలు. పద వెళ్ళిపోదాం. లేదండి, ఇది నా కోడలుగా నేను ఫిక్స్ అయ్యాను. చారు ప్లేస్లో ఎవ్వరొచ్చినా నేను భరించలేను. అన్నయ్య, మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. చారుకి సీనుకి నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికీ ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. మళ్ళీ చారుకి సంబంధాలు రావాలంటే కష్టంగానే ఉంటుంది. మా వల్ల సమస్యల్లో పడిన చారుకి మేమే మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాం. మీ సానుభూతి నాకేం అక్కర్లేదమ్మా. నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. తల తాకట్టు పెట్టైనా సరే మంచి సంబంధాన్ని తీసుకొస్తాను. మీతో మాత్రం వియ్యం వందాం. వెళ్ళండి. వెళ్తానన్నయ్య, కానీ ఇంటికి కాదు, నేరుగా పంచాయతీ దగ్గరికే వెళ్తాను. పంచాయతీకా? మళ్ళీ పంచాయతీ ఏంటి? ఆ రోజు సీను పెళ్ళొద్దన్నాడని పంచాయతీ పెట్టించారు కదా. ఈ రోజు మీరొద్దంటున్నారు కాబట్టి నేను పంచాయతీకే వెళ్తాను. ఈ పెళ్లికి మీరెలా ఒప్పుకోరో నేను చూస్తాను. రండి. ఏంటండి? అక్క, అయ్యయ్యో, ఏంటక్క వాళ్ళిద్దరూ పంచాయతీ అంటున్నారు? ఏం జరుగుతుందో ఏంటో. అయ్యో, రామలక్ష్మి, నా కష్టం కాలేజ్లోనే కానీ ఇంటికెళ్తే ఏ గొడవ ఉండదు. ఈ టైంలో వేడి వేడిగా అమ్మ బజ్జీలు వేస్తూ ఉంటుంది, టీవీ చూస్తూ హ్యాపీగా తినేయచ్చు. కానీ మీకు ఆ ఫెసిలిటీ లేదు కదా. కాలేజ్లోనూ స్ట్రిక్ట్ గా ఉండాలి,
ఇంట్లోనూ స్ట్రిక్ట్ గా ఉండాలి. లేదు ఛాయా, మాకు ఇంటికి వెళ్ళగానే సంతోషంగా ఉంటుంది. మాకు టీవీ లేకపోయినా ఇంటికి వెళ్ళగానే బిట్టు, వెంకట్రావు మావయ్య, శ్రీను బావ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళతో ఎంటర్టైన్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీను వాళ్ళు లేరు కదా. అవును, పాపం అత్త వాళ్ళు ఇంట్లో నుంచి కోపంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో ఏంటో. ఈ వీధిలోనే రైట్ సైడ్ 4 ఇంట్లో ఉంటున్నారంట. మన ఫ్రెండ్ వెంకటలక్ష్మి ఉంది కదా, తను చెప్పింది. అయితే ఈ విషయం అమ్మతో చెప్పాలి. వెళ్దాం పదండి. రాజ్యా, రామలక్ష్మి, నేను కాలేజ్లో నా రికార్డ్ బుక్ మర్చిపోయాను. రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి తెచ్చుకుంటాను. సరే త్వరగా వచ్చే ఆద్య, పద ఛాయ. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. ఆద్య, నాకోసమే వచ్చావు కదూ, లోపలికి రా ఆద్య, రా. శ్రీను, నేనేం నీకోసం రాలేదు. నా సైకిల్ పంచర్ అయింది. ఇక్కడెక్కడైనా షాప్ ఉందేమోనని అడగడానికి వచ్చాను. ఇంకా ఎందుకు ఆద్య అబద్ధం చెప్తున్నావు? నా కోసమే అని ఒప్పుకోవచ్చు కదా. ఇక్కడ ఇన్ని ఇల్లులున్నాయి, ఇదే ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు అడగాలి? ఇదంతా ప్రేమే కదా, నాకు తెలుస్తుంది ఆద్య. అవును, ప్రేమే. నాకు తెలుసు ఆద్య, నువ్వు నా కోసం వస్తావని. ఇప్పుడైనా పెళ్లి చేసుకుందాం. ఆ ఇంట్లో ఉంటే మామయ్య మాటకి కట్టుబడి ఉండాలి. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసాం కదా, మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు. మనది ప్రేమ మాత్రమే శ్రీను, పెళ్లి వరకు రాదు. నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నీతో పాటు ఇంట్లో ఉండడానికి రాలేదు. ఆద్య, మేము ఇంట్లోంచి వచ్చేసి 2 రోజులే అవుతుంది. ఈ 2 రోజులే చూడకుండా ఉండలేకపోయావు. ఇక జీవితాంతం ఎలా ఉంటావు ఆద్య? ఉండాలి శ్రీను. నీకు చారుకి పెళ్ళైన తర్వాత నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది జరగదు ఆద్య. నువ్వే నా సంతోషమైనప్పుడు నువ్వు కాకుండా నా పక్కన ఎవ్వరున్నా సంతోషంగా ఉండలేను. శ్రీను, నా గురించి మర్చిపో. మన పెళ్ళి జరగదు. నువ్వు ఒప్పుకుంటే జరుగుతుంది ఆద్య, కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు. నిన్ను ఒప్పించడానికి చెయ్యాల్సినవన్నీ చేసేశాను. చివరికి చచ్చిపోతానని బెదిరించాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆద్య. మన పెళ్లి జరగాలంటే నేను ఒప్పుకోవడం కాదు శ్రీను,
ఇంట్లో అందరూ ఒప్పుకోవాలి. అందరూ సంతోషంగా ఉంటారంటేనే నీతో కలిసి 7 అడుగులు వేస్తాను.